మధ్యన నాకు 500 వీటిని అత్తేమో తొందరగా. సో 2 కొత్త వాలెట్లు తయారు చేసి ఎర్లీ బర్డ్ చేద్దాం అనుకున్నాను. సో అప్పుడు ఈ అప్డేట్ వచ్చిన నుంచి ఒక్క ఎర్లీ బర్డ్ కూడా నేను చేయలే. సో మరి కోరుకుంటున్నాం, విడ్రాల్ ఏమో కోరుకుంటున్నాం. హౌ పాసిబుల్? సరే, ఇది రిఫరల్ రివార్డ్ రావట్లేదు 1 month నుంచి. రాదు, కొత్త రిఫర్లకే వస్తుంది. ఇప్పుడు ఎవరు రిఫర్ చేయట్లేదు కదా సార్, అదే వస్తుంది. అదే పాత 3 సంవత్సరాలు ఇచ్చారు కదా, కొత్త వాటికి మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఏదైనా రిఫ్రెష్ చేశారు. మనకు ఎన్ని రోజులు కండిషన్స్ అనేది లేకుండే మన పీవీసీ అండ్ పార్లమెంట్ సిస్టంలో అసలు కండిషన్స్ లేకుండే. ఇప్పుడు కండిషన్స్ అయ్యింది. మనం అనుకున్నాగా గుర్తుందా సార్, మనకు నేను కొన్ని రోజుల ముందు చెప్పాను అసలు మనకి ఇప్పుడు కండిషన్స్ లేవు, బట్ కండిషన్స్ రాబోతున్నాయి. ఇదే కండిషన్స్. పాత వారికి ఎవరికి రావట్లేదా సార్? రాదు, పాత వాడికి రావట్లేదు. చూడండి, అంటే 180 days అయిపోయిన వాళ్ళకి కొంతమందికి ఇంకా వస్తున్నాయి. 180 అయితే లాస్ట్ కదా. హిందీ వాళ్ళు వేసుకున్న తర్వాత 180 రోజులకు లాస్ట్ అది, ఆ తర్వాత మనకు రాదు. సో అలా చేస్తుందో లేదో ఒకసారి చూడండి. 180 రోజులు అయిపోయిందా మరి, మేబీ అది చూడండి ఒకసారి. అది చూస్తే మనకు అర్థమవుతుంది. మళ్ళీ కొత్తగా మనము స్టేకింగ్ చేసినా గానీ, మళ్ళీ కొత్తగా చేసినా గానీ రావట్లేదు. అది కొత్తగా ఎప్పుడు చేశారు అట్లాగా సార్? అది మీరు ఈ మధ్య ఈ అప్డేట్ వచ్చిన తర్వాత చేశారేమో. ఈ అప్డేట్ కొత్త వాడికి మాత్రమే, రీసెంట్ గా ఎవరైతే చేసుకుంటారో కొత్త వాళ్ళకి మాత్రమే వస్తుంది. అంటే ఎందుకు అని చెప్పన్నా, ఇప్పుడు ఆ వాళ్ళే చేసిన వాళ్ళే మాత్రమే చేసుకుంటారు తప్ప ఎవరు చేయట్లేదు ఇందులో వర్క్. అవి అలా వచ్చినాయి, ఒకరు వస్తే కనుక దాన్ని అటే తిప్పి కొడుతున్నారు తప్ప మనం అనుకోలేము. నేను కూడా అన్నాను కదా సార్, డబ్బు పెట్టిన వాళ్ళు పెట్టద్దు అనుకుంటే అదే వచ్చిన దాన్ని ఇలా చేసుకుని చెప్పారు. అందరూ అదే చూస్తున్నారు. కనుక ఏముందంటే ఇక్కడ, సో ఏమి కొత్తదనం రావాలంటే మరి ఏం చేయాలా? ఏదో కొత్తదనం తీసుకురావాలా, అంతే అంతే సార్. ఎందుకంటే ఉన్న కమ్యూనిటీని నడిపిద్దామన్నా కూడా ఏమవుతుందంటే వాళ్ళు ఎవరు కూడా ఏమి చేయట్లా. ఒక నయా పైసా కూడా పెట్టట్లా. అందరు కూడా నా దగ్గరనే అయిపోయారు. ఎందుకంటే మిమ్మల్ని అన్నది ఒక మాట, సార్ డబ్బు ఉన్న వాళ్ళు మీ ఇష్టం మరి పెట్టుకోండి, లేకపోతే ఇవి ఇలా చేయండి అని చెప్పాను నేనే. అంటే మనం ఏం డబ్బు పెట్టకుండా వచ్చిన దాన్ని అటు ఇలా చేసుకోవచ్చు అని మాట్లాడేది. సో అందరు అదే పాటిస్తే ఏమవుతుందంటే అసలు సిస్టంలో కొత్తదనం అనేది ఉండదు, అసలు సిస్టానికి ఇన్కమ్ అనేది రాదు. సో అక్కడ మనకు చేసిన వాళ్ళకు అయితే మాత్రం ఎవరు కొత్తలు రాకున్నా కూడా మనకు ఇస్తా అన్న మాట ప్రకారం అది 0.20 ప్రకారం అయితే మనకు వస్తుంది, ఇస్తున్నారు వాళ్ళు. అది మాత్రం ఆపల. ఇలా కొత్త వాళ్ళు రావట్లేదు, కొత్తదనం లేదు అని చెప్పేసి వాళ్ళు ఏం దాన్ని మనకు ఆపల, అది మాత్రం వస్తుంది. సో ఇక్కడ కొత్తగా జరగాలి అంటే మరి సో కొత్త రకంగా మరి సిస్టమే తీసుకురావాలా అని కనుక ఈ రకంగా తీసుకొచ్చినట్టు అని నా ఆలోచన. కానీ సిస్టమ్ నుంచి ఇలా అని చెప్పేసి ఎక్కడ నోటిఫికేషన్ రాలేదు. ఓకే సార్. ఓకేనా, ఇది నా ఆలోచన. సిస్టమ్ లో ఎక్కడ నోటిఫికేషన్ మనకు కనబల్ల. ఇప్పుడు ఎర్లీ బర్డ్ అవుతుందా సార్? అయితే ఎర్లీ బర్డ్ అవుతుంది సార్. ఎలాగంటే ఇప్పుడు నీకు ఆల్రెడీ నీ కింద ఒక వ్యాలెట్ కింద 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు వ్యాలెట్లు. వాటికి చేసుకుంటే కాదు ఎర్లీ బర్డ్. అర్థమైందా? మరి ఎట్లా సార్? రైట్, బాగా అడిగారు. ఇప్పుడు ఎట్లా అంటే ఒక వ్యాలెట్ ఉంది అనుకోండి, ఒక వ్యాలెట్ పనిచేస్తుంది. ఆ వ్యాలెట్ కింద 2 కొత్త వ్యాలెట్ చేయాలి. కొత్తవి 2 కొత్త వ్యాలెట్లు క్రియేట్ చేయాలి. 2 కొత్త వ్యాలెట్లు క్రియేట్ చేసిన తర్వాత దానికి సీడ్ ఫండింగ్ చేయాలి, పిన్ క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత సో ఎర్లీ బర్డ్ అనేది ఒకటేసారి అవుతుంది. దానికి ఎర్లీ బర్డ్ ఒకటేసారి అవుతుంది. ఒకటేసారి అవుతుంది. అది కూడా మరి 100తో చేసుకుంటే కలసి 100నే, అంటే దానికి 100, దీనికి 100, దీనికి 100 అంటే 300 అయిపోతుంది. లేదా 200 చేసుకుంటే 200, లేదా 300 చేసుకుంటే 300 ఒకటేసారి. ఏది చేసుకున్నా 400 అయితే 400, 500 అయితే 500 ఒకటేసారి అనమాట. ఇక 600 అయితే లేదు మనకు తెలిసిన విషయమే. సో ఎంతతో చేసుకున్నా కూడా
ఒకటేసారి ఒకటేసారి చేయాల. ఒకటేసారి అవుతుంది. రెండోసారి చేస్తే అది ఎర్లీ బర్డ్లోకి వెళ్ళదు, అది నార్మల్లోకి వెళ్తుంది. నార్మల్ అవుతుంది, ఇక నార్మల్ అవుతుంది. అది ఎర్లీ బర్డ్లోకి రాదు, కౌంట్ అవ్వదు. ఎర్లీ బర్డ్లోకి కౌంట్ అవ్వదు, నార్మల్ కౌంట్ అవుతుంది. సో ఇది కొత్త అప్డేట్ సార్. అలాగే సీడ్ ఫండింగ్ లో కూడా ఇంతకుముందు మనకు 1000తో మనకు సీడ్ ఫండింగ్ అవకాశం ఇచ్చాడు. చాలా ఒక సంవత్సరం దాకా ఉన్నట్టు, అంతకంటే ఎక్కువ ఉన్నట్టు. మరి ఎంతమంది చేశారు అంటే నో, నాట్ ఎట్ డన్. ఎవరు కూడా ఎక్కువ దాన్ని చేయాల. సో ఇప్పుడు ఏమైంది, తగ్గించాలి. ఇప్పుడు తగ్గించడం కాదు, ఏమైంది, డైరెక్ట్ గా నువ్వు బయటకు తీయాలంటే 1000 లోపలికి కావాలంటే 5000 పీవీసీ మీటర్. 5000కు వేసి ఉంటుంది. 5000 సార్. ఇంతకుముందు విత్డ్రాలు 100 ఉండే, ఇప్పుడు 1000 చేసింది. అదే ఇప్పుడు స్టేకింగ్ ఏం 1000 ఉండే 5000 చేసారు. 5000 చేసారు అట్లా అనమాట. సో ఓకే సార్. అది ఇప్పుడు ఎన్ని రోజులు యూజ్ చేసుకునే వాళ్ళకు అది బెటరే. ఇప్పుడు చేసుకునే వాళ్ళకి ఈ రకంగా చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోవాలని అనుకుంటే ఇప్పుడు ఈ రకంగా చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోవాలనుకుంటే ఈ రకంగా చేసుకోవాలా. ఇన్ని రోజులు అలా ఉంటే అలా ఉన్న వాళ్ళు అలా చేసుకున్నారో లేదు నాకు తెలీదు. బట్ ఇప్పుడు చేసుకోవాలనుకుంటే ఇట్లా ఉంది సార్. రేట్ మాత్రం మస్తు డౌన్ అవుతుంది సార్. ఇప్పుడు క్రిప్టో మొత్తం అలాగే ఉంది కదా సార్. క్రిప్టో అంటే ఇప్పుడు వేరే కరెన్సీ కూడా డౌన్ అయినాయి కదా సార్. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పాను స్టార్టింగ్ లో ఏంటంటే సార్, మనకు అనిపిస్తుంది అది వాస్తవమే, మీరు తప్పేం మాట్లాడలేదు. రేటు డౌన్ అవుతున్నాం, అది రేట్ డౌన్ అవుతుంది. మరి ఇప్పటిదాకా మనం అదే మాట్లాడుతున్నాం. అసలు ఎవరు కూడా సిస్టంలో చేసడానికి లేరు. ఎవరికి కూడా సిస్టంలో ఎవరు అసలు ఏం జరగట్లేదు. అట్లీస్ట్ వచ్చింది అన్ని కూడా కొంతమంది ఏమో వచ్చింది కూడా కొంచెం పెడుతున్నారు, కొంతమంది వచ్చింది కూడా పెట్టట్లేదు. సో అసలు మూవ్ అనేది లేదు, సిస్టంలో మూవ్మెంటే లేదు. అలాంటప్పుడు మరి ఇట్లనే ఉంటుంది అంటే కొన్ని రోజులు ఇట్లే ఉంటుంది. తర్వాత సిస్టమ్ ఒక నిర్ణయం తీసుకుంటుంది అనమాట, అసలు ఏం చేయాలి. ఇంకా సరే ఇప్పుడు ఇక ఈ స్టేట్ ఉన్నాయి కూడా ఇచ్చుడా ఇవ్వకపోవడమా, తర్వాత దాన్ని ఒకేసారి మరి ఏదైనా ఒకటి చేసేయడమా, ఆ తర్వాత డైరెక్ట్గా వాళ్ళు ఎప్పుడైతే మన ఇందులోకి వెళ్తారో బైనాన్స్కో లేకపోతే మెయిన్ ఎక్స్చేంజ్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారనేది వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. నేను మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నది మాట్లాడనమాట. ఎందుకంటే మనకు ఉన్నంత అవగాహన ప్రకారము జరుగుతున్నది ఏంటంటే అసలు సిస్టంలో వర్కే అసలు ఎవరు కూడా మూమెంటే లేదు. మూమెంట్ లేనప్పుడు మనం మూమెంట్ని అడుగుతున్నాం. అంటే మనం మూమెంట్ అంటే మన కదలిక లేకుండా సిస్టమ్ కదలికని అడుగుతున్నాం మనం. ఇప్పుడు ఏంటంటే సిస్టమ్ మనం ఉంటేనే సిస్టమ్ కదులుతుంది, లేకపోతే అది కదలదు. అంతే సార్. అట్లా సో మనం కదలట్లేదు ఇప్పుడు, కానీ మనం కదలట్లేదు కానీ మనందరం కోరుకుంటున్న సిస్టమ్ కదలాలి. సార్ మనకు ఐడియా, మీ ఐడియా ప్రకారం ఇది ఎంతవరకు పెరగచ్చు సార్? ఒకటి గుర్తుంచుకోండి, ఎట్లా చెప్తాం మనం దాన్ని, ఏ విధంగా చెప్పాలి? ఈ టైంలో చెప్పరాదు కదా. అదే మన ఐడియా ప్రకారం ఒక 1000 రూపాయలన్నా అవుతుందా సార్? రాజేష్ సార్, ఒక్క 1000 రూపాయలన్నా క్రాస్ అవుతుందా అంటున్నాను. 1000 రూపాయలు కాదు సార్, ₹1,00,000 అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎప్పుడు అనేది మనం చెప్పలేం కదా సార్. అందుకని చెప్పి ఇప్పుడు నేనేం చెప్పట్లేదు అనమాట. అంతే అట్లా 1000 రూపాయలు ఇప్పుడు 1000 రూపాయల కంటే ముందుగా ఏం కావాలా మనకి? ₹1 కావాలి. ₹1 తర్వాత ఏం కావాలి? ₹2 కావాలి. అంటే ఆ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఎంత పైకి వెళ్తుంది అనేది ఎవరికి అందదు. బట్ అది ఎప్పుడు మనం గ్యారంటీ చేయగలుగుతావా అంటే మనం చెప్తాము సార్? మనం చెప్పలేము. ఇప్పుడు ఏం చెప్పలేము, అట్లా చెప్పలేము. అందుకని చెప్పేసి మనం ఇప్పుడు ఎలా చెప్తాం సార్ అన్నాను అనమాట. అందుకే అట్లా అన్నమాట ఆ మాట అన్నమాట.
ఓకే ఓకే సార్. అందుకని ఓకే సార్. మనకు సిస్టమ్ ఫస్ట్ మూవ్మెంట్ అవ్వాలి. మూవ్మెంట్ అవ్వాలి అంటే మరి సిస్టమ్ అన్న ముందుకు రావాలి. సిస్టమ్ ఏదైనా మరి ఏదైనా చేయాలి, లేదా మన వాళ్ళ పబ్లిక్ అన్న మరి పబ్లిక్ని కూడా ఏ విధంగా చేయాలి అంటే నాకు ఏ విధంగా ఇంకా మళ్ళీ డబ్బులు పెట్టి నేను ముందుకు వెళ్ళాలని అనిపించాలి, లేకపోతే నాకు ఇంకొకరిని అతి తొందరగా ఎక్కువ మందిని తీసుకురావాలని చెప్పి నాకు అనిపించాలి. అట్లా అనిపించేలా సిస్టమ్ చేయాలి, అదన కావాలి. సో మనం కూడా ఆ విధంగా చేసుకుంటే కనుక అది చేయాలి అంటే మరి జిమ్మిక్ లాజిక్లు జరగాలి, అంతేగా సార్? లేకపోతే జరగదు. ఇప్పుడు ఏంటంటే విడమంటే కప్పకపోయే సంథింగ్ ఏదో ఉంది కదా, ఆ రకంగా ఇప్పుడు ఎవరు కూడా సిస్టమ్ ఇయ్యలేదు అని చెప్పేసి మనం అంటున్నాం. అంటే నేను కూడా ఉన్నాను అందులో. ఏదన్నా కొత్తదనము కనిపిస్తేనే కొత్త వాళ్ళని తీసుకొస్తాం కదా సార్. అవును సార్, అవును సార్, రైట్ 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 రైట్. సో అందుకే కదా ఇప్పుడు ఒకవేళ కొత్తదనం మాత్రమేమో కొత్తదనం రావచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏం పెట్టాడు, మొత్తానికి నువ్వు పాతయి యూటిలైజ్ చేసుకునే రకంగా అయితే లేనే లేదు. సో మరి కొత్తగా ఇప్పుడు నువ్వు ఎలిబడి చేయాలనుకున్నావు, ఏం చేయాలా? ఇద్దరిని కొత్త వ్యక్తులు తీసుకురావాలా. అట్లా ఈ విధంగా తీసుకొచ్చాడు. మరి దానికి ఏమన్నా సక్సెస్ అయ్యే అవకాశం ఉందా ఏమో అని చూడాలి. అట్లా అందుకే సిస్టమ్ కొత్తదనం తీసుకొస్తుంది, కానీ సక్సెస్ అవ్వట్లేదు. మీరు చూడండి సార్, 6 చేంజెస్ అంటే మార్పులు చేర్పులు వస్తున్నాయి, బట్ అదే ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు ఇప్పటి వరకు చెప్పాలంటే. ఒకటి ఏది సక్సెస్ అయింది అంటే క్రైటీరియా వచ్చినప్పుడు సక్సెస్ అయింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు మనం చేద్దాం సార్. ఇప్పుడు కొత్తవి 2 చేద్దాం అనుకోండి. ఇప్పుడు మామూలుగా అంతకుముందు మనకు చేంజ్ చేయడానికి అవుతుందా సార్? మరి అంతకుముందు ఇప్పుడు మనం చేసుకొని పెట్టుకున్నవి అవి చేంజ్ చేయడానికి వీలైతలేదు సార్. అంటే మొన్న రీసెంట్గా మనం చేసాం కదా సార్, 0.15కి చేసినాము. అది 0.10 చేద్దాము అని అంటే మళ్ళీ అవుతుంది. అదే కదా, ఇప్పుడు మీరు అన్నట్టు రెండు కొత్త చూద్దాం, అవుతుంది సార్ మరి అట్లా? ఏంటండి అయితే అంటే ఫస్ట్ అవుతుందో చూడండి, చూసిన తర్వాత కదా చేసేది. మీరు అయిన తర్వాత చేస్తారు కదా. అదే మరి ఎవరైనా చేసిందా లేదా అని చెప్పి. అయితే ఇప్పుడు అవ్వట్లేదు అది, ఎందుకంటే ఆ మధ్యన అయ్యింది, చేంజెస్ అయ్యింది చాలా సార్లు కూడా. మనం ఎన్నిసార్లు నేనైతే 3 సార్లు మన మనసు మార్చుకున్నాను. 3 సార్లు అంటే ఒకసారి ఏమో 0.15, ఒకసారి 0.20, ఒకసారి 0.1 ఉన్నది 20 పెట్టాను, మళ్ళీ 1.5 చేశాను. అంటే నేను $1 పెట్టాను. ఒకసారి కొన్ని వ్యాలెట్లలో $1 పెట్టాను. $1 పెట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఇప్పుడు కాదు, సంవత్సరం 2 సంవత్సరాలు ఆగిన రాకపోవచ్చు అని దాన్ని నేను మళ్ళీ 0.20కి మార్చాను. 20కి మార్చిన తర్వాత కూడా తొందరగా రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ 0.10కి చేశాను. అంటే 3 సార్లు చేసినప్పుడు అయ్యింది. కానీ ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఈ దగ్గర 1 మంత్ నుంచి వెళ్ళి సో అది మళ్ళీ చేంజెస్ అనేది అయితే లేదు సార్. చేంజెస్ అవ్వట్లేదు అట్లా. ఓకే సార్, ఓకే. అది చూద్దాం ఎవరైనా మళ్ళీ చేస్తారా చేయరా అనేసి మనం చేద్దాం. అలా చేయండి. అంటే మనం ఇప్పుడు నేను అట్లా మార్పులు చేర్పులు అనేది చాలా. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది సార్, మళ్ళీ ఫిబ్రవరిలో మనకి దగ్గర ఫిబ్రవరి, బట్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఇంకా కూడా చేంజెస్ వస్తున్నాయి సార్. మళ్ళీ కూడా మార్పులు చేర్పులు రావడం జరుగుతుంది. ఇంకా హలో, ఎస్ నా వాయిస్ వస్తుందా సార్? నమస్తే సార్. నమస్తే. అది ఇప్పుడు చేంజ్ వచ్చింది కదా సార్, ఇప్పుడు 0.1 పెట్టినాక మార్చుకునేదానికి ఆప్షన్ వచ్చినట్టు అది వచ్చిందా? అర్థం కాదు, మరి చెప్పండి. నేను 0.2 పెట్టినాను సార్, మార్పు కావడం లేదు. ఈ రోజు మార్పు చేసినాడు సార్ అప్డేట్. సార్ విన్నారా? ఇప్పుడు ఇందాక ఏ సార్ మాట్లాడారు? నమస్తే సార్. ఇందాక విన్నారా సార్? ఆ సార్ కు మారింది, ఆ సార్ కు మారింది అంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే నేను చేయలేదు చెప్తాను, అవుద్ది కాదు అని చెప్పేసి నేను తెలియకుండా చెప్పలేను అనమాట. చేయండి సార్, ఇప్పుడు మార్పు ఇప్పుడు చేయండి సార్, ఇప్పుడు చేయండి. చేసిన 1 hour లోనే వచ్చింది సార్. ఓకే ఓకే సార్, మీరు కావాలంటే లైవ్ లో ఏందమ్మా వేసిన
ఉమ్. చేస్తున్నారా సార్? చేసుకోండి, మార్పు చేసుకుంటారా సార్? ఉన్నారా సార్ మీరు? చేస్తారా? లైవ్ లో చేసుకుంటారా మార్పు? నా వాయిస్ వినబడుతుందా సార్? హలో. వినబడుతుంది సార్, వినబడుతుంది. ఓకే ఓకే సార్. అదే ఇందాక సార్ నేను అంటే దారిలో ఉన్నాను కనుక నేను పేరు చూడలేదు, అందుకని సో ఇప్పుడు రూమ్ లో ఎంటర్ అయ్యాను, అందుకే అడుగుతున్నాను. ఎవరైనా ఇప్పుడు చేస్తాం అనుకుంటున్నారు కదా, చేసుకుంటారా అని అడుగుతున్నాను. మార్పు చేస్తామన్నారు కదా మరి లైవ్ లో. ఓకే, నో ప్రాబ్లం, నో సౌండ్. ఓకే సరే. సో ఇంకా చెప్పండి సార్, ఏంటి విషయాలు? ఓకే, అందరికి వెల్కమ్. సో అందరు కూడా మరి దాన్ని ఏమంటారు సార్, సారీ, గూగుల్ మీట్. ఏంటి గూగుల్ మీట్? గూగుల్ మీట్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అందరు. ఓకేనా? గూగుల్ మీట్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో అందరూ కూడా, ఎందుకంటే ఇది బాగా డిస్టర్బ్ అవుతుందంట కదా, 3-4 రోజుల నుంచి 10 రోజుల నుంచి మీటింగ్ అనుకోకుండా బంద్ అయిపోతుంది అందరికి. తర్వాత అందరూ మళ్ళీ యాడ్ అవుతున్నారు, ఈ రకంగా జరుగుతుంది. సో మీటింగ్ మొత్తం బంద్ అవుతుందా అంటే మొత్తం బంద్ అవ్వట్లేదు. మరి ఏమవుతుంది? నేనైతే ఉంటున్నాను అందులోనే, బట్ పబ్లిక్ నేనే కూడా చూశాను. అరే సడన్లీ 60-70 మందిని చూసిన పబ్లిక్ వెంటనే థర్డ్. సో వాళ్ళందరూ పడిపోయి మళ్ళీ కొంతమంది ఇట్లా అటెండ్ అవుతా ఉన్నారు. అంటే కొత్త స్టార్ట్ చేసిన తర్వాత ఇట్లా పబ్లిక్ అటెండ్ అవుతారు ఆ రకంగా. సో అటెండ్ అవుతూ ఉన్నారు అంటే దాన్ని బట్టి అర్థమైంది నాకు. అందుకని చేంజ్. ఓ ఎవరు పన్నారు? ఓకే, సో అందుకని గూగుల్ మీటే స్టార్ట్ అవుద్ది. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా గూగుల్ మీటే స్టార్ట్ చేసుకోండి. గూగుల్ మీట్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. గూగుల్ మీట్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే అందరికి కూడా ఈజీగా ఉంటుంది అది. సో ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పాను అప్పట్లో చేద్దామని, బట్ నేను ఆపేశాను. మళ్ళీ ఎందుకులే, బాగానే ఉంది కదా, నడుస్తుంది కదా, ఏం అప్డేట్లు పెద్దగా ఏం లేవు కదా, మళ్ళీ ఇటు నుంచి అంటే అప్పట్లో కొంతమంది 2-3 సార్లు నేను గూగుల్ మీట్ నాకు తెలియదు సార్ అని కూడా, మరి నేను రాను అనే విధంగా కూడా 2-3 సార్లు అంటే ఊరికి అట్లా అన్నారు. సో ఎందుకులే మళ్ళీ ఇదే ఉండని అని చెప్పి అనుకున్నాను. కానీ డిస్టర్బెన్స్ వస్తున్నప్పుడు ఇంకా మనం లాభం లేదు కదా. సో అంటే మనం అనుకున్నది చేయాలన్నమాట ఖచ్చితంగా, లేకపోతే ఏమవుతుందంటే ఊరుకోదు. అంటే ప్రకృతి ఏమంటే ప్రకృతి నేచర్ ఊరుకోదు అనమాట. ఒక మాట చెప్పావు కదా, మారుద్దాం అనుకున్నావు కదా, మారు అంటుంది అనమాట. వచ్చిన లాయర్ ఏం చేద్దాం సార్? మరి మనం ఇక్కడ డబ్బులు కట్టించుకుంటున్నామా లేకపోతే ఇంకేంటి? ఏముంది సార్, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మనం మీటింగ్ వస్తున్నామంటే సో ఒక పీవీసీ మీట్ అనే కాదు, మనకు లైఫ్లో కూడా ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి, లైఫ్ గురించి కూడా ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. సో అదర్ క్రిప్టో కరెన్సీ గురించి తెలుస్తుంది. వరల్డ్ వైడ్ మనం ఇక్కడ మాట్లాడుకోగలుగుతున్నాము. సో మీరు 4 సిస్టాలు చేసుకోగలుగుతున్నారు, నేను 4 సిస్టాలు చేసుకోగలుగుతున్నాను, పేరు చెప్పకుండా ఇక్కడ. అవునన్నా కాదన్నా, ఇవన్నీ కూడా ఈ నాలెడ్జ్ అంతా కూడా పీవీసీ మెటా అండ్ పర్లెవెన్ అండ్ పీవీసీ మెటా నుంచి వచ్చిన నాలెడ్జ్. అవునన్నా కాదన్నా. సో అట్లా నాలెడ్జ్ అయితే వస్తుంది. డబ్బులు అన్నది మీకు పీవీసీ మెటాలో ఉంటే ఇక్కడి నుంచి కాకుండా ఇంకో రకంగానే డబ్బు వస్తుంది అనమాట. అంటే కొత్త ఆలోచనలు పుడతాయి. సో
ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనే విషయాలు తెలుస్తాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చి నేర్చుకునే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్స్ అయితే జరుగుతున్నాయి. బట్ ఇక ఈ టైంలో ఆ బెనిఫిట్ అయిన వాళ్ళు ఉంటే అవును అనుకుంటారు, లేకపోతే నాకేం బెనిఫిట్ జరిగింది అనుకుంటారు. నాలెడ్జ్ బెనిఫిట్ సార్, డబ్బులు మేము ఎవరికి ఇవ్వట్లా. ఆ నాలెడ్జ్ అనేది మనని ముందుకు తీసుకెళ్తాయి అనమాట. చాలా ఎలాగైతే పిల్లల్ని మనం చదివిస్తామో, ఎందుకు చదివిస్తాం సార్, వాళ్ళకి ఏదో ఒక రకంగా వాళ్ళు ముందుకెళ్తారు. అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలనే చదివిస్తాం మనం. సో అలాగే ఇక్కడ డబ్బులు రావాలని మనం ఈ పీవీసీ మెట్లోకి వచ్చాం. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. సో అలాగే అక్కడ కూడా చదివిస్తే అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అనే ఉద్దేశంతోనే చదివిస్తాం పిల్లల్ని. బట్ రావచ్చు, రాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ వాళ్ళకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. ఇప్పుడు బీటెక్, ఇంటర్, సో బీటెక్ ఫైనల్ ఈ విధంగా చేసుకున్న వ్యక్తులు ఎందుకు చేపిస్తున్నాం మనము? సో వాళ్ళు ఎలాగోలా బతకగలుగుతారు, వాళ్ళకు ఒక అవుట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఇది కాకపోతే ఇంకోటి అయినా కూడా మరి పబ్లిక్ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాలని కూడా మనము చదివిస్తున్నాం. సో అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే, సో రావడానికి డబ్బులు కావాలి, అది కూడా ఆన్ ప్రాపర్ టైంలో, అంటే ఇప్పుడిప్పుడే కావాలి, మనకు అవసరాలు ఉన్నాయి అని వచ్చాం, డిలే అవుతుంది. సో అందుకని చెప్పేసి నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతుంది ఇక్కడ. సో నేను చెప్పాలంటే ఈ మధ్యన మాట్లాడితే పీవీసీ మెట కంటే మరి చెప్పకూడదు కానీ ఓకే, నేనైతే అర్థం చేసుకున్నాను. ఓకే, బట్ ఈ క్రెడిట్ ఎక్కడికి అవుతుంది, దేనివల్ల నేర్చుకున్నా ఇవన్నీ? ఇప్పుడు నేను కూడా ఇవన్నీ కూడా ఎక్కువ నుంచి నేర్చుకున్నాను, పీవీసీ మెట నుంచే నేర్చుకున్నాను సార్. ఇవన్నీ నేర్చుకునేది కూడా నేను ఏదైతే అర్న్ చేస్తున్నానో, ఏది సంపాదిస్తున్నా కూడా నేను అది పీవీసీ మెటకే థ్యాంక్ చెప్తా. వేరే సిస్టమ్ నుంచి కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ట్రేడింగ్ నుంచి కావచ్చు, ఫ్యూచర్ ట్రేడింగ్ నుంచి కావచ్చు, లేకపోతే స్పాట్ ట్రేడింగ్ నుంచి కావచ్చు, దేని నుంచి అయినా కూడా ఎక్కడి నుంచి ఒక $10 సంపాదించుకున్నా కూడా నేను ఇదంతా క్రెడిట్ కూడా పీవీసీకే. మరి నాకు క్రిప్టో అంటే తెలియదు, ట్రేడింగ్ అంటే తెలియదు, ఏ సిస్టమ్ అంటే తెలియదు. అలాంటిది పీవీసీ మెట మనకు తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది అనమాట. అందుకని ఈ క్రెడిట్ మొత్తం పీవీసీకి వెళ్తాను అనమాట. అందరు కూడా గూగుల్ మీట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి సార్. అది నాకు స్క్రీన్ అవ్వట్లేదు ఎందుకు, నిన్న నుంచి వెళ్ళి నాకు అదే అర్థం కాలేదు. నాకు స్క్రీన్ షేర్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే సార్, ఏమి టచ్ అవ్వట్లేదు, అసలు రావట్లేదు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాగున్నారు సార్? బాగున్నా సార్. జోసఫ్ అదే సార్ సార్ ఇప్పుడు ట్రై చేస్తే అవ్వట్లేదు సార్. ఇప్పుడు అంటే చేంజ్ చేసుకోవచ్చు అన్నారు కదా అంటే సార్. ఏమంటే చెప్పన్నా, అయితే ఈ చేసుకున్న సారికి ఇంకా అక్కడ ఎక్కువగా ఉన్నాయి ఈ రివార్డ్ వాల్యూలు వచ్చినవి. ఎన్ని ఉన్నాయి సార్ మీ దగ్గర అక్కడ సైడ్ కుడి పక్కన? ఏ వాల్యూటీ అయితే మీరు చేస్తున్నారు, మార్పు చేస్తున్నారో, ఇంకా ఎంత ఉంది యూఎస్డిటీ రివార్డ్ వాల్యూ? $70 ఉన్నా సార్. ఇంకా $70 ఉంటే అవ్వదు, $100 పైన ఉంటే అవుతున్నట్టుగా తెలిసింది. ఓకే 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 సార్. అట్లా అన్నట్టు నాకు తెలిసింది సార్. ఇక్కడ ఇందాక మార్పు జరిగిన సార్ పేరు నేను చూడలేదు, ఎందుకంటే నేను ఆన్ ద వేలో నడుస్తూ మాట్లాడుకుంటూ వచ్చాను కనుక. మీరు అలా మార్పు చేసుకున్నప్పుడు రైట్ సైడ్ లో ఇంకా ఎంత వాల్యూ ఉంది మీ దాంట్లో చెప్పండి ఒకసారి సార్. నమస్తే సార్. నమస్తే సార్, సుందర్ సార్. అది నాకు ముందు 120 రిలీజ్ అయింది సార్. 120 రిలీజ్ అయినప్పుడు 100 పెట్టాను, మళ్ళా 120 సార్. అప్పుడు మారింది, ఇప్పుడు మారింది సార్. ఎందుకంటే నేను పోయిన నెల 3 పెట్టాను జోసెఫ్ సార్. ఓకే సార్ అంటే ఇక్కడ అంటే అక్కడ 100% ఉండాలి, మార్పు జరగాలి అంటే 100%. అవును సార్, 100 ఉండాలి. 100 లేదు అది లాక్ చేసుకో. అది నాకు అర్థమైంది, మొన్న అర్థమైంది. పబ్లిక్ ఇంటనే చెబితే ఇప్పుడు వాడు పీవీసీ వాళ్ళు ఏం మార్చినా కూడా మనం ఇక్కడ 2019 నుంచి వెళ్ళి వాళ్ళది పిన్ టు పిన్ నేను చూసుకుంటూ వస్తున్నాను కనుక వాళ్ళు అంటే నా అవగాహన అనమాట. సో అందరూ అనుకుంటారు ఏంటంటే నాకు తెలుసు, నాకు ముందే అప్డేట్ ఇస్తున్నారేమో అనుకుంటారేమో, కానీ అది కాదు. సో నా గెస్ ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేశారు, ఏ విధంగా చేశాడు, ఒకటైతే మనకు 2 అర్థం అవుతుంది, అది అలాగే అవుతుంది. విషయం ఏంటంటే, సో ఇక్కడ ఇదంతా కూడా ఎందుకు చేసినట్టు నేను సిస్టమ్ ఏమవుతుందంటే పక్కకు తప్పుకోకుండా అనమాట. అంటే మనం ఇక్కడ ఉండగలుగుతాం,
ఉంటాం అనమాట. సపోజ్ ఇప్పుడు మారాలి అంటే నీకు 100 అవ్వాలి, 100 అవ్వాలి అవును మళ్ళీ సార్. మార్చుకోవాలి అట్లా అన్నట్టు. మొత్తం అవును క్లోజ్ చేయలేవు, కానీ అట్లీస్ట్ ఆ 100 అవ్వడానికైనా ఇది చేసుకోవాలి. సో పబ్లిక్ అనేది ఉంటది, నిలబడుతుంది అనే ఉద్దేశం కొద్ది చూస్తున్నదేమో అని నా అనుమానం. చూద్దాం ఏమైనా సార్, అవును అక్కడ 100 ఉన్న వరకు అవుతాయి సార్. అవును సార్. అదే అది మంచి చాలా రోజులు పెట్టి 0.20 పెట్టినా అది యాడ్ అవ్వలేదు. మళ్ళీ ఇంకా 0.1 పెట్టాను సార్. ఓన్లీ 1 పెట్టా ఆ, స్టార్టింగ్ పెట్టి సార్. అవును 0.1 వస్తుంది సార్, 1 0.1 0.1 ఓన్లీ 1 అంతే. అది స్టార్టింగ్ సార్. 0.1 స్టార్ట్ ఏమో 1. అవును ఓ అది 1 అంటే $100 సార్, $100 సార్. 100 1 అంటే 0.1 అంటే $100 $50 అవును సార్. అది ఆడవలేదు, ఇది ఆడవాలి, రెండు ఆడవాలి. 0.20 పెట్టాను సార్. సార్ 1 అవ్వంది 0.1 అవ్వంది 0.20 అవుతుందా, అది గుర్తుంచుకోండి. అవును అవును. అవును, మరి అందుకే అంటాను ఏంటి సార్ 0.1 అవ్వలేదు అంటున్నారు, మరి 0.20 పెడితే అవుతుందా కాదు కదా అంటున్నా. అవును అవును. అంటే ఒకసారి చెప్పారని నేను అది పెట్టేశానులేండి. ఇప్పుడు 1 year 2 years అయినా పర్లేదు కాదు వస్తుంది సార్, అని. వీళ్ళకు ఎక్కడి నుంచి ఈ అడ్వైజ్ వస్తే నాకు తెలియదు, కానీ నాకైతే అడ్వైజ్ అవును దొరకట్లేదు. నాకేం అడ్వైజ్ అవును దొరకలేదు. నాకు అట్లా అడ్వైజ్ దొరికితే బాగుంటుండే. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే సార్ మామూలు చాలా మన చూద్దాము. కేరళ బెంగళూరు నుంచి ఆయన చెప్తారు కదా, ఆ సార్ చెప్తే పోన్లే ఏమైంది $100 కదా మనకి ఎలా ఉన్నాయి కదా పెట్టేసాను. ఎప్పుడైనా ఒక 1 year 2 years పెట్టాకనే ఒక బెంగళూరు కాదు, 10,000 వ్యూస్ వస్తాయి. మద్రాస్ 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 కాదు సార్, ఆయన తమిళనాడు. కర్ణాటక నుంచి మాట్లాడతారు కదా. ఏం పేరు, సెంధిలా? భరత్ రాజు సార్ ఇది ఉండేవాళ్ళు కదండి. ఓకే 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 ఓకే, కర్ణాటక. ఆ సార్ అవును. కర్ణాటక ఆయన చెప్తే ఒకసారి చెన్నై ఆయన భారతిరాజు. చెన్నైగా కర్ణాటక నుంచి మాట్లాడుతున్నాడు. కర్ణాటక సార్, కర్ణాటక. కర్ణాటక చెన్నై. ఆ సారు ఒకసారి ఎప్పుడో మీటింగ్ లో మాడితే ఏమైపోతుంది అంటే ఆశ 10,000 పీవీస్ వస్తాయి కానీ ఆశ ఇప్పటికైనా రాని ఏమైపోతుంది అని ఆశతో పెట్టేశాను. అది స్టార్టింగ్ ఇదే అడుగు అవ్వలేదు. 0.15 పెట్టానండి, అది కూడా యాడ్ అవ్వలేదు నా టీం వాళ్ళకి చాలా మందికి. ఇక్కడ కొంతమందికి ఉన్న వాళ్ళకి 0.20 వచ్చింది సార్, మనకు రాలేదు, నాకు రాలే. నాకు రాలేదు సార్ ఆ అది ఎట్లా మధ్యకాలంలో. వచ్చిందంటే సార్, అది ఒక రకంగా గ్రేట్ అనుకోవాలి, అదృష్టవంతులు అనుకోవాలి అని అడిగితే. అంటే అంతే సార్ అంతే. అదే టైంలో నేను వాళ్ళకి వచ్చింది అని చెప్పేసి 0.20 పెట్టి మళ్ళీ 15 రోజులకి బట్టి మళ్ళీ దాన్ని 0.10కి మార్చాను. ఒక ఆయన నాది కొంచెం బ్యాక్ మెయిల్ చేశాడు నాకు ఈరోజు. నా టీం అంతా బాగానే ఉంది సార్, ఆయనకి టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి అని 100 సార్లు చెప్పినా జాయిన్ అవ్వట్లేదు. పెర్లవెన్లో 2,500 పెట్టేసి తర్వాత ఏదో కొరలో అనౌన్స్ చేసుకున్నాడు స్టార్టింగ్ లో అమౌంట్ కట్టేసి వేరే సార్ దగ్గర. రవికుమార్ అయినా హైదరాబాద్ ఉండేవాడు, ఆ సార్కి నేను అమౌంట్ పంపిస్తే చేసుకునేవాడు. తర్వాత సీడ్ ఫండింగ్ 2022లో అయితే సెప్టెంబర్ 19వ తారీఖున 6,000 పెట్టి ఒక 15 పీవీలు వచ్చాయి. 2022 సెప్టెంబర్ 15వ తారీఖున అప్పుడు రేట్ ఎక్కువ, సెప్టెంబర్ అంటే రేట్ రేట్ ఎక్కువ. 15 వచ్చినాయి మనోడికి. 6,000కి 15 కూడా రాలేదు, 13.5 14 వచ్చావండి. అప్పుడు టోకెన్ ఫార్మింగ్ డాలర్స్ తో మనకు ఉండేది, $11 తో ఒక 8,000 తో చేసుకున్నాడు మనోడు. చేసుకుంటే మనోడికి అనమాట టోటల్ అనమాట ఒక 15 పీవీస్ వచ్చాయి ఆ రోజుల్లో. మనోడు ఇది 4th టైం నా ఫోన్ చేయడం. అక్కడ చాలా మంది నా టీమ్ లో పెట్టారు సార్, ఒక 15 లక్షలు పెట్టారు టోటల్ అమౌంట్. మీకు డౌట్ ఉంటే మీటింగ్ ఉంది, ఇది పీవీసీ ఎప్పటికైనా ఈ రోజు కాకపోతే ఎప్పటికైనా ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పాను. చెప్పినా మనోడు ఏదైతే కేసు పెట్టదని బెదిరించాడు నాకు. ఆయన నాకు నువ్వు కేసు పెట్టి నాకు భయం లేదు అని అన్నాను. మరి ఎందుకు అయితే మనోడికి ఆ 6 పీవీసీలు అనమాట టోకెన్ ఫార్మ్ చేశాడు కదా సార్, అది 2022లో డాలర్స్. సీడ్ ఫండింగ్ డాలర్స్ తో మనం ఉంటాయి కదా. అదే సార్. అయితే మనోడికి 7,000 పీవీసీ వచ్చిన చేశాను సార్ నేను. ఆ డాలర్ 7,000 లోన సీడ్ ఫండింగ్ రిమైనింగ్ చేశాను. అది $5 విత్ పెట్టేసి అది 7,000 పీవీసీ లోన్ పెట్టాను. బయట ఒక 2,000 వరకు పీవీసీ ఉంచాను సార్ ఆయనకి. అంత విశ్వాసం లేదు. అయితే బాధ ఏంటంటే నేను తీసుకున్నానా, నేనే తీసుకోలేదు కదా, ఇదే అనమాట పబ్లిక్ లో ఉన్న విశ్వాసం లేదు. అంటే నా బాధ ఏంటంటే మన డానియల్ జాన్సన్ ఎవరో కానీ ఉన్నారు కానీ 1,00,000 రాకపోయినా పర్లేదు కానీ సార్, ఇవి ఇప్పుడు చాలా రోజులు బాధ ఉంది సార్. మాట్లాడమని ఒక రోజు మాట్లాడమని అంతే. ఒక 50 రూపాయలు పెరిగిన మిమ్మల్ని
ఆ, ఎందుకు మాట్లాడుతుంటారు సార్? మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. చాలా రోజులు బాధ ఉంది నాకు. నేను పీవీసీని బాగా నమ్మి మీరు ఇప్పుడు అన్నారు కదా ఒక మాట, అవును సార్, క్రిప్టోలో కానీ నా సర్వం నేర్చుకోవడం క్రిప్టో అని ట్రేడింగ్ గ్రీడింగ్ అన్నారు కదా సార్. అవును సార్, అవును. సేమ్ మీలాగా నేనే సార్. నాకు అసలు బయటదని నచ్చదు అస్సలు. నా చాలా మంది చెప్తారు కానీ అసలు చెప్తారు, ఒక లీడర్ గా చెప్తారు కానీ ఆ క్షణం చెప్తారు, ఆ క్షణం వదిలేస్తాను సార్. నేను పట్టించుకోను. పీవీసీని ఎంతగా నమ్మానంటే తల్లిగా నమ్మాను సార్ నేను దీన్ని, అంతే. అవును సార్, అవును సార్, అవును సార్. అంత పీవీసీ అంటే అంత ఇష్టం సార్ నాకు. ఇప్పుడు ఈ రోజు ఒక టైంలో 2022లో 20 పీవీసీ అంటే గొప్ప సార్. నాకు రోజుకి 100 సార్లు చెక్ చేసుకునేవాడిని మాటిమాటికి. అదే పని నాకు. అవునవును. నా మాటి మాటికి మాటి మాటి మాటికి ఒక నిమిషం టైం దొరికిందంటే, ఒక 2 నిమిషాలు టైం దొరికిందంటే నైట్ నాలాగా 12 hours. నాలాగా ఎవరు చూస్తారో లేదు తెలియదు కానీ మన యూట్యూబ్ లో మీ వీడియోస్ చాలా చాలా వీడియోస్ 24 గంటలు 15 గంటలు ఇదే సార్ నా డ్యూటీ. ఉమ్, అలా అదే అంత బుర్ర వెళ్ళిపోయింది సార్ నాకు. అవునవునవును సార్, అవును అయితే సార్. అంత దీన్ని చేసుకున్న ఈ రోజు ఒక 4 అకౌంట్లు, ఒక 24,000, 23,000, 25, ఒక 4 అకౌంట్లకు ఒక 1,00,000 పీవీసీ వరకు చేశాను సీడ్ ఫండింగ్. ఉమ్, బరాబర్ బయట ఒక 44,000 పీవీసీ ఉంచాను సార్ ప్రెసెంట్. నా అకౌంట్, నా ఓన్ అకౌంట్ 44,000 ఉంచాను. నాకు గొప్ప కదా సార్. ఆ అవునవును. చిన్న గిల్టీ ఫీలింగ్ ఏంటంటే మన బాధ ఆలోచించి చాలా మంది చాలా రోజులు వింటాను సార్. నేను మాట్లాడడానికి కొంచెం భయం, కొంచెం ఆవేదన, బాధ. అయితే ఏంటంటే నాకు నా టీంలో నా మాట వినేవాళ్ళు సార్. తప్పు కదా, అందరూ నా నా బంధువులు, నా చుట్టాలే గానీ లక్షలు పెట్టి ఉన్నారు సార్. వస్తే అనుభవిస్తాం, లేకపోతే పోతే పోనే అనేవాళ్ళు. లక్షలు పెట్టిన పళ్ళకున్నారు. 6,000 రూపాయలు సీడ్ ఫండింగ్ చేశాడు, 8,000 రూపాయలు టోకెన్ ఫార్మింగ్ చేశాడు. ఏదైనా డబ్బే సార్, 10,000 డబ్బే, నేను కాదనలేదు. లక్షలు పెట్టిన వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. అవును. ఒక వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తి నేను చెప్పాను కదా సార్, పెట్టిన వ్యక్తి ఆడి దగ్గర ఒక 2 కేజీలు బంగారం ఉంటదండి నాకు తెలిసి. ఓహో. రాజుల బంగారం దొరికిపోయింది. అన్నయ్య అవుతాడు నాకు. రాజుల బంగారం దొరికింది మనోడికి. అరే. అలా డబ్బులు నంబర్ 1 వాడు. ఆ పెసనారోడు అన్నయ్య అవుతాడు నాకు. ఆ పెసనారోడు అంత తప్పులేదని, డబ్బు డబ్బే కదా అన్నయ్య, నీ డబ్బులు వస్తుంది, నీ భయపడకు. నీకు ఏ రోజు డబ్బు రాకపోతే నా మడి చెక్క ఉంది, ఎకరా మడి చెక్క, 40 లక్షల మడి చెక్క నాకు. నీ డబ్బు నీకు ఇస్తానని చెప్పి ఒకటే మాట అన్నాను. నా మడి చెక్క ఉంది అంటే నా పొలం ఉంది, ఎకరా 40 లక్షలు నాది. హైవే రూట్ లో ఉంది సార్ నాది. ఇంతవరకు నా బాధ ఇప్పుడు చెప్పుకోలేదా, పెద్ద పెద్ద లీడర్స్ కదా, టైం వేస్ట్ చేయకూడదని ఇక మాట్లాడలేదు. ఏ రోజు పోయినా పర్వాలేదు, నా మడి చెక్క అమ్మేస్తాను, 10 లక్షలైనా అమ్మేస్తాను. అమ్మేసి ఎవరికెవరో డబ్బులు ఇవ్వాలో వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేస్తాను ఒకటి మాట అన్నాను. తర్వాత 2,500 కట్టేసి వదిలేసిన వాళ్ళ పరిస్థితి ఏంటని అడిగాడు, నాకు క్వశ్చన్ అడిగాడు. సార్ పర్లేదా, ఒక 5 నిమిషం మాట్లాడచ్చు? మాట్లాడు సార్, మాట్లాడచ్చు. నా బాగా ఇప్పుడు మాట్లాడలేదు అంటే ఆ 2,500 పెట్టారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి తమ్ముడు అని అడిగాడు. అన్నయ్య, ఏ రోజన్నా నా పీవీసీ మెట నేను నమ్మిన పీవీసీ మెట 2026 అవ్వచ్చు, 26 అవుతుంది కదా, 27 అవ్వచ్చు, 28 అవ్వచ్చు, 29 అవ్వచ్చు, ఏ రోజైనా ఒక 50 రూపాయలు పెరిగినా ఒక 40,000 పీవీసీలు ఉంచాను అన్నయ్య. ఒక 40,000 పీవీసీలు 50 రూపాయలైనా, 50 పైసలు, 50 రూపాయలైనా అవనా, 15 రూపాయలు అవనా, 20 రూపాయలు అవనా, ఆ రోజు అమ్మేసి ఎవరెవరు ఉన్నారో ఒక 40 మంది దాకా నా దగ్గర కట్టిన 2,500 చొప్పున ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చే బాధ్యత నాది. ఎంత, 1,00,000 రూపాయలు, 2 లక్షలు నాది కాదంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తే అయిపోదు కదా. డబ్బులు ఒక 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఉంటాయి, గుడ్లు పెట్టుకుంటాం సార్? చెప్పండి. డబ్బు దేనికి? అవసరానికే కదా సార్ డబ్బు. అంటే నా ఆలోచన. ఏ రోజైనా డబ్బులు ఇస్తాను అని చెప్పి, అంటే ఇది ఎక్కడో మ్యాటర్ ఎలగలా కానీ ఈ విత్డ్రాల గురించి అలా మాట్లాడి నా ఆవేదన చెప్తాను సార్, అంతే, ఇంకేం లేదు. సారు చెప్పగానే విత్డ్రాలో పెట్టామని ట్రై చేశాను, అవ్వలేదు. ఆయన మన లింక్ కూడా ఆయన పెట్టాను, నాయన జాయిన్ అవ్వరా, నీ పీవీసీ మాట వేరే సార్ తీసుకుంటారంట, కొనుక్కుంటారట అని ఆ విధంగా ట్రైల్ వేసా, వస్తాడేమని. ఆ విధంగా ట్రైల్, పీవీసీ మాట ఒకసారి తీసుకుంటారట, రా నువ్వు వస్తా, నీకు 10,000, 5,000 ఇచ్చేస్తాము అని ఆ విధంగా కూడా ట్రైల్ వేసాను రావాలని. చాలా మంది పెట్టారు, లక్షలు పెట్టిన ఉన్నారు, సైలెంట్ ఉన్నారు సార్, సైలెంట్ గా. నా దగ్గర ఇప్పుడు కూడా పీవీసీ మెటల్ కొన్న వాళ్ళు ఉన్నారు కానీ సైలెంట్ ఉన్నారు. 1,00,000, 2 లక్షలు కూడా పెట్టిన ఉన్నారు, సైలెంట్. సార్ నిన్న కూడా 55,000 పీస్ మీట్ అమ్మినాను ఒక వ్యక్తికి. మొన్న అవును సార్, 22,000 పీస్ మీట్ అమ్మినాం. మరి చాలా మంది ఉన్నారు సార్. ఉన్నారు సార్. అదే ఏంటంటే నమ్మాలి, నమ్మాము, దీన్ని తల్లిగా నమ్మాము. ఏ మానవుడి దగ్గరికి, ఏ మనిషి దగ్గరికి వెళ్ళి పెరలవేను జాయిన్ అవ్వని కొను అనలేదు. ఆ రోజుల్లో బాగుందని జాయిన్ అయ్యాము, తప్పదు, ఆ పరిస్థితి బట్టి వెళ్ళాము. అయితే చిన్న బాధ ఏంటంటే, హలో సార్ పర్లేదా, అయితే ఒక 50 రూపాయలు అంటే ఒక $50 అలాగైతే బాగుంటుందని ఆశ ఉంది సార్ నాకు. కానీ
ఒక మెసేజ్ ఇచ్చాడు సార్ మనకి పీవీసీ మేట 2024లో డిసెంబర్ నెల ఏదో ఇచ్చాడు 2 అంకెలు చేరుకోగలని మెసేజ్ ఇచ్చాడు. అది ఒకటి ఫెయిల్ అయిపోయింది పీవీసీ మెట నాకు దృష్టిలో. చాలా వచ్చింది అవన్నీ నేను అబ్జర్వ్ చేయలేదు. పీవీసీ అంటే నాకు బ్రాండ్, దాన్ని అంత నమ్మాను. నాది ఒకటి నాకు ఫెయిల్ బాధ అనిపించింది. మన పెర్లవేన్ సార్ రిజిస్ట్రేషన్ లో అనుకోకుండా ఆపేశాడు సార్, మనకు చెప్పేసి ఆపేవాడు ఏదైనా. పెర్లవేన్ రిజిస్ట్రేషన్ 2022లో నేను జాయిన్ అయ్యాను సార్. 2022 జూన్ 31 జాయిన్ అయ్యాను. రిజిస్టర్ లాస్ట్ రోజు జాయిన్ అయ్యాను. మళ్ళీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ అనుకోకుండా ఆపేశాడు సార్. అది ఒకటి ఫెయిల్ చేశాడు. ఆ రెండు ఇప్పుడు నాకు నచ్చలేదు సార్. మన పీవీసీలో నచ్చని పాయింట్ ఆ రెండే. ఒకటి మనకి పెర్లవేన్ లో రిజిస్ట్రేషన్లు మనకు అనుకోకుండా ఆపేసింది కదా సార్ మనకి. ఫస్ట్ సార్ 2022లో జూన్ 31 ఆపేసింది. అవును, తర్వాత మళ్ళీ ఓపెన్ అయ్యాయి. అట్లా కాదు సార్, 31 లాస్ట్ మళ్ళీ ఓపెన్ అయింది అంటే అది మామూలుగా అందరి పుట్ల ఒకసారి 2 సార్లు ఓపెన్ అయింది తప్ప అంతకు ముందే చెప్పేశాడు. అంతకుముందు చెప్పిన తర్వాత ఎవరు లేకున్నా కూడా నువ్వు సెకండ్ లెవెల్కి వెళ్ళొచ్చు, $50 పెట్టుకుంటే థర్డ్ లెవెల్కి వెళ్ళంటే మళ్ళీ ఇట్లా ఆనెక్స్ అవి కూడా ఇట్లా చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చాడు మనకి. ఏమి అంటే అంటే నలుగురు కావాలా, ఆ నలుగురు తీసేసాడు, ఆప్షన్ తీసేసాడు, నలుగురు ఉంటేనే అవుతుంది అని చెప్పేసి. సో చాలా మంది చేసుకుంటుంటే కొంతమంది వాయిస్ మెసేజ్ ఇచ్చారు ఏమని, అయ్యో చేసుకోవద్దు, అలా కుదరదు, నోటిఫికేషన్ రాలేదు. ఆ నోటిఫికేషన్ ఇవ్వకుండానే స్టార్ట్ చేశాడు, ఓపెన్ చేశాడు. ఇది ఓహో, అయితే నేను అదే రాంగ్ అనుకున్నాను సార్. నేను అది నా అది తెలియక అది ఒక తెలియక ఆపేసాడు, అది రాంగ్ అనుకున్నా. ఈ రోజు తెలిసింది, మరి నాకు తెలియదు కదా సార్. ఆ రోజు నేను జాయిన్ అయిందే 2022 జూన్ 31. నా లాస్ట్ లో వచ్చింది సార్ 2022లో నేను జాయిన్ అయ్యాయి. నేను జాయిన్ అయిన నెలలోనే పీవీసీ వచ్చింది. పీవీసీ వచ్చినా కూడా నా టీం అంతా ఒక 100 మందితో సీడ్ పని చేయించాను సార్. నేను వర్క్ బాగా చేశాను, అంతా బాగానే ఉంది. కానీ ఈ రోజు వరకు మాట ఏం లేదు. ఒక ఇద్దరు మన వ్యక్తులు మాట్లాడారు, వాళ్ళు కూడా అన్నదమ్ములు అవుతారు, బయటలో కాదు. అన్నదమ్ములు అంటే డబ్బు ఉన్నారు, కోట్లు ఉన్నది, కోట్లు ఆస్తున్న 30,000 రూపాయల గురించి అంటే బాగా నాకు మాట్లాడారు, బాధ అనిపించింది. అదే నేనేమనుకోండి అంటే పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు అన్నయ్య, నేను మామూలు లీడర్ను, నాకన్నా మేధావులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ సిస్టమ్ చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే బ్యాంక్ అకౌంట్ ఉందా, దీనికి ఎవరు ఇది, దీనికి కట్టినట్టు ఇదేంటి, నీకు బ్యాంక్ అకౌంట్ అంటే 12 పదాలు బ్యాంక్ అకౌంట్, అది ఏ రోజు నీ దగ్గర పోయిందా అది బ్యాంక్ అకౌంట్ కాదు. కాయిన్ రేట్ ఏ రోజైనా పెరిగితే, పీవీసీ మట్ రేట్, ఈ కాయిన్ రేట్ ఏ రోజైనా పెరిగితే డాలర్ గా మార్చే అవకాశం నాకు ఉంది, డబ్బులుగా మార్చే అవకాశం సారదా నేను చెప్తాను, తీసుకోండి, భయపడకని చెప్తాను. అది మీరు నాకు అలాంటి టైంలో అలాంటి టైం వచ్చినప్పుడు రిక్వెస్ట్ పెట్టండి, దాన్ని మనం ఏం చేయాలో చేద్దాం. దానికి ఏం సార్, అదే సార్ నా సార్ ఇప్పుడు నా టీం అంతా కలిపి ఒక 2 lakhs పీవీసీ ఉన్నారు సార్. నా టీం అంతా 2 lakhs పీవీసీ ఓన్లీ బయట ఉంచాను సార్ నా టీం అంతటికి. ఓన్లీ ఏ రోజైనా $50 చాలు సార్, పట్టణ చేంజ్ చేసి వాళ్ళ పైసలకి ఇచ్చేస్తాయి, ప్రశాంతంగా నిద్ర ఇచ్చి ప్రశాంతం పడుకోవచ్చు సార్. నా ఆశ. అది ఎప్పటి నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను, 2020. మీ మాటల్లో అర్థమవుతుంది. ఎందుకంటే అవును సార్, మనం ఒక లీడర్షిప్ లో ఉన్నప్పుడు కొంచెం మాటలు వినాల్సి ఉంటుంది, పడాలి, అప్పుడప్పుడు పడాలి. ఇప్పుడు ఏంటంటే అదే తినేది ఏం లేదు సార్, అవును, తినేది ఏం లేదు. నేను అదే అంటున్నాను, మీరు ఎందుకంటే వాళ్ళ డబ్బులు మీరు తీసుకొని తినలేరు కనుకనే పడుతున్నారు మాటలు. ఒకవేళ మనం తిన్నట్టయితే అరే నేను ఎప్పుడో ఇచ్చి పరుతారా అని చెప్పేసి మనకు ఆ కోపం వస్తుండే, కోపంలో మనం ఏదో మాట్లాడాలి. కానీ ఒక్కోసారి నాకు కోపం వచ్చేసి సార్, అంటే బాధ అనిపించే మడిచాక అమ్మేసి ఇచ్చేద్దామా అని, అది కూడా అయిపోతుంది సార్. అలాగని పరిస్థితి నాకు రాలే, నాకైతే రాలే. నాకు ఈ రోజు ఈ ఓన్లీ ఇద్దరు వాళ్ళు కూడా కోట్లు ఉన్నారు సార్, పేదోడు కూడా కాదు, పేదోళ్ళు కట్టిన వాళ్ళు సార్. ఏంటి సార్ ఇలా అడుగుతారు సార్, ఇప్పుడు వస్తారు సార్, అమ్మ వస్తుంది, ఓకే సార్ అని వెళ్ళిపోతారు. అందులో చెప్పాను కదా, 2 కేజీలు బంగారం అన్న వ్యక్తి. ఓకే సార్ మధ్యలో వచ్చాను, మీకు ఒక అడ్వైజ్ ఇస్తాను. నేను ఇప్పుడు ఇవ్వను, ఇస్తాను. వాళ్ళిద్దరికి అయితే మాత్రం 30,000 ఇవ్వాల్సింది. అవును సార్. సో మీకు నేను అడ్వైజ్ ఇస్తాను, రేపటి సెషన్ లో, ఎల్లుండి సెషన్ లో ఎప్పుడో ఒకసారి మీకు అందరి ముంగట్నే ఒక అడ్వైజ్ ఇస్తాను. వాళ్ళకు పే చేస్తారు, ఏ విధంగా పే చేస్తారనేది నేను తర్వాత మీకు నేను చెప్తాను. ఆలోచిస్తాను ఆ ఇద్దరి గురించి. అయితే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, ఏ విధంగా ఉన్నారో అలాగే ఉండండి, కానీ ఎవరికి మాట ఇవ్వకండి నేను ఇస్తాను అని చెప్పేసి. అదే అంటున్నాను, అలాగే ఉండండి. వాళ్ళతో కూడా మీరు ఎక్కువగా గొడవ పెట్టుకోవద్దు. అంటే వాళ్ళతో అన్నా గానీ అన్నయ్య నేను ఏదో ఒకటి చేస్తా అని ఈ రకంగా మాట్లాడుకుంటూ రండి, దాన్ని అలాగే ఉంచండి, అంతేగాని సో మనం దాన్ని నా బాధ ఏంటంటే సార్, ప్రయత్నం చేస్తాను. మనకన్నా
తెలివైన వాళ్ళు ఉంటారు సార్. ఇప్పుడు మీకు తెలుసు, మీకు తెలియదు నాకు తెలియకపోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడికి వస్తే 4 ప్రజలు మాట్లాడతారు. ఇందులో లక్షలు పెట్టి ఉన్నారు, వేలు పెట్టి ఉన్నారు, 10,000 పెట్టి ఉన్నారు, 10 లక్షలు పెట్టి ఉన్నారు, కోటి పెట్టి ఉన్నారు సార్. నేను వాళ్ళు చెప్పిన మాట వింటే వాళ్ళకి కూడా మనసు హ్యాపీగా ఉంటది కదా సార్. నేను చెప్తే మా తమ్ముడే కదా అన్నట్టుగా ఉంటది కదా సార్. అదే సార్ నా ఆవేదన. అది ఏదో చాలా మాట్లాడడం ఉంది కానీ పీవీసీ అయితే నమ్మాను సార్. కానీ కొంచెం వాల్యూ లేదని బాధ, అంతే. అంతే. హలో హలో సార్. హలో హలో హలో. సార్ సార్ వినబడుతుంది సార్, చెప్పండి చెప్పండి సార్. అదే 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 అండి సార్. సార్ ఉంటుంది. సార్ వెంకటేష్ సార్. సార్ బాగున్నారా? బాగున్నా సార్, మీరు బాగున్నారా సార్? బాగున్నా సార్. చాలా దేవుని దేవాలు బాగానే ఉన్నాం. నా టీం అయితే నా మాట వినేవాళ్ళు సార్. ఈ రోజుకి నా టీం నన్ను ఎవరు ప్రశ్నించే ఇది లేదు. ఓన్లీ 2%. ఈ 2% అయితే ఓకే, పర్సన్ అయితే పీక నరికేస్తా అన్నాడు సార్. నాకు పర్సన్ అయితే పీక నరికేస్తా అన్నాడు నాకు. సార్ సార్ చెప్పండి చెప్పండి. ఎందుకంటే ఒక కాల్ వచ్చి కట్ అయింది, మాట కట్ అయింది. మళ్ళీ వచ్చాను అదే సార్. సార్. అయితే ఒక పర్సన్ అయితే నాకు పీక నరికేస్తాను అన్నాడు సార్. పీక నువ్వు దొరికితే నీకు ఆడు ఎంత పెట్టాడంటే 10,000 పెట్టాడు సార్. ఇదే సార్ సార్ అది ఏంటంటే అది వాళ్ళ యొక్క ఏమంటుందని అది సనికి ఆవేశం సార్. ఆవేశం అన్నమాట. ఆవేశం ఏమంటారంటే దాన్ని ఆ క్షణం తర్వాత ఆ అనేసి సెకండ్ లోనే మా ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేసింది. మా ఆవిడ బ్యాక్గ్రౌండ్ పెద్దదండి. అంటే మా బావలే ఎక్కువ ఇందులో పెట్టిన వాళ్ళందరూ డిఫెన్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో 15 మంది ఉన్నారు సార్ నా దగ్గర జాయినింగ్. ఓన్లీ ఒక 15 మంది. అందులో ఎస్ఐ ఉన్నారు, మా బావ గారు సిఏ ఉన్నారు జాయినింగ్. వాళ్ళు ఒక 4-5 లక్షలు కూడా పెట్టారు సార్. కానీ సైలెంట్. అయితే వాళ్ళు బయటికి రారు, పెట్టారు కానీ మా బావలో. ఈ రోజు మీకు చెప్పాను, ఎందరో ఒక సిఏ బావ ఉన్నారు, ఒక ఎస్ఐ ఉన్నారు, అన్నయ్య హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, సిఎస్ఎఫ్ జాబులు ఉన్నారు, సిఆర్పిఎఫ్ లో ఉన్నారు, ఆ బిఎస్ఎఫ్ లో ఉన్నారు. అందరూ ఉన్నారు మా వాళ్ళే. అందరూ 1,00,000, 2 లక్షలు ఆ రేంజ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజుకి వాళ్ళు ఏ రోజు లేదు సార్. సైలెంట్ గా ఉన్నారు వాళ్ళు. ఈ ఎవరు లేదు, ఏ మాత్రం లేదు. 15,000 పెట్టిన వాళ్ళు, 10,000 పెట్టిన వాళ్ళే నాకు ఇబ్బంది పెట్టారు 2 times. అదే డిసప్పాయింట్ అయ్యాను. నా బాధ ఏంటంటే వేలు పెట్టిన వాళ్ళు పళ్ళకున్నారు ఏమో. అంటే 10,000 డబ్బే, 5,000 డబ్బే, రూపాయి కూడా డబ్బే కదా. కానీ నేను దానికోసం బాధపడలే. చెప్పిన ఒక లీడర్ చెప్పినప్పుడు వినాలి. ఓకే, నా వల్ల సాధ్యం కానప్పుడు మీలాంటి వాళ్ళతో చెప్పేద్దామంటే మీటింగ్ రాని ఎన్నోసార్లు బెతిమాలి రమ్మంటే ఇప్పుడు వేల సార్లు బెతిమాలుతాను సార్. ఇంక ఈ రోజు ఏమంటే మీ కాయిన్ సేల్ అయిపోద్ది, మీరు వచ్చేయండి, మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి కదా, నేను నైట్ సేల్ చేసేస్తాను, మీరు రాండి అని ఎంత బెతిమాలి మెసేజ్ చేసినా కూడా రాలేదు సార్. అది బాధ. అది సార్. సార్ ఈ మాటలు 1 year నుంచి మాట్లాడదాం అనుకుంటాను సార్. కానీ అవ్వలే. అనుకోకుండా ఈ రోజు February 8 ఈ రోజు అయ్యింది సార్. అది కూడా ఒకసారి వితౌట్ రోల్ చేంజ్ చేయడం అవుద్ది అన్నారు కదా, ఆ విధంగా ఆ పరంగా వచ్చాను. ఈ విధంగా మాట్లాడాను సార్ నేను. యాక్చువల్గా ఇది మాట్లాడుకొని ఎక్స్పెక్ట్ చేయలే సార్. ఈ రోజు ఇప్పుడు అనుకోకుండా, ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మాట్లాడాలి. అనుకోండి సార్. ఎట్లుంటాయంటే సార్, ఇప్పుడు మనం అందరము ఒక పీవీసీ, మనం అందరం కూడా ఒక పీవీసీ అంటే బాధ్యత ఉండొచ్చు, లేకపోతే మన పీవీసీ ఒక ఫ్యామిలీగా మాట్లాడుతున్నాం. మీరు అంటే మన ఫ్యామిలీతో మన లోపల ఉన్న విషయాలు మనం షేర్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఏదో మనము అంటే గుండె ధైర్యం వస్తుంది ఒకటి, తర్వాత మనం బరువును మోస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలా ఫోన్ చేశాను నేను. అవును, మీకు ఎందుకంటే మన బరువుని దించుకునే విధమైన ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. మా బావగా సీఏ కదా, ఫోన్ చేస్తే ఒకటే అంటే అనకూడదు అన్నమాట. మన అందరు లేడీస్ ఉంటారు, ఎవరైనా ఉండొచ్చు. అంటే బావగారు అంటే వాళ్ళ చెల్లినే చేసుకున్నాను నేను. ఆ మాట ఆడకూడదు, నీ జుట్టు కూడా అంటే ఆ విధంగా అంటే ఆ తెలుగులో అనుకోండి, నీ జుట్టు కూడా ఒకటి కూడా ఊడదు అనేసాడు. ఆ విధంగా అనేసాడు బాబా, నీ జుట్టు ఒక ఇంటర్ అలా కూడా ఊడదనన్నా నీ పేటే అని అనేసాడు. ఇది లీగల్ కాకపోతే మనం భయపడే, లీగల్ కదా అన్నట్లు అనేసాడు. అంతే. క్రిప్టో చాలా మంది పెట్టుకుంటారు. ఒకటి సార్, ఎవరితోని మనము రాష్ట్రీయ మాట్లాడతలేము ఇప్పుడు మాట్లాడిన మాటల్లో. సో అందరికి కూడా నిదానంగా సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు. సో అలాగే ఉందాం మనము, ఇంకా ఇంకా కూడా అలాగే ఒప్పుకోబట్టి ఉందాం. టీం తప్పు. అవును సార్, అవును. నా టీం అయితే ఈ రోజు తప్పు కదా సార్. ఈ రోజుకి ఎవ్వరు కూడా ఏంటి బాబు అని అడగలేదు సార్. తప్పు. మంచి టీం సార్ నా టీం. అంత మంచి టీమ్ లో ఒక ఇద్దరే నాకు చెడుపురు తయారయ్యారు. ఇద్దరే పర్సన్లు. వాళ్ళు మన కస్టమర్లు అనుకోవాలి, కస్టమర్ దేవుళ్ళు అనమాట. అంటే వాళ్ళు లైఫ్ లైన్, వాళ్ళు మనము డౌన్ లైన్ అనుకుంటాం కానీ వాళ్ళే లైఫ్ లైన్. సో ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు దేవుళ్ళు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ చెడుపురు ఏం చేస్తాను సార్. చిన్న
మనం అంటే ఇప్పుడు మీరు కూడా నాకు తెలుసు మీటింగ్ వస్తారు, మేము కూడా మాట్లాడాము 2-3 సార్లు మాట్లాడడం కనుక మన అవును దగ్గర సార్. ధైర్యం ఉంటుంది. కానీ మీ అవును. టీం ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు గురించి వదిలేసేయండి. వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మీ టీంలోనే వేరే ఇద్దరు తప్ప మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. సో వాళ్ళు అవును సార్. మీటింగ్ రాలేరు, వాళ్ళ క్రిప్టో అంటే ఏంటి తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు, అయినా కూడా వాళ్ళు మీతో ఈ విధంగా ఉన్నారంటే నిజంగా వాళ్ళు మీరు అంటే చేతులెత్తి మొక్కాల్సి అంటే డైరెక్ట్ గా కాదు, అట్లా మనం అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ వాళ్ళు గ్రేట్ అట్లా సార్. సో నిజంగా అవును సార్. అంటే వాళ్ళు గ్రేట్. ఎందుకంటే చాలా మందికి ఈ తలనొప్పులు అనేవి ఉన్నాయి సార్. ఎందుకంటే కింద వాళ్ళతోని వాళ్ళు మీటింగ్ కి రారు, వాళ్ళ క్రిప్టో అంటే ఏంటో తెలీదు వాళ్ళకు. మనము ఇక్కడ రోజు రోజు రేపు పెరుగుతున్నాం అంటే పబ్లిక్ ఎట్లున్నదంటే ఏదైనా కొంచెం అవును. పెరుగుతుందేమో వాళ్ళకి ఇద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఇక్కడ అవును అనుకోకుండా సార్. అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుంది అంటే రోజు రోజు మరి ఇట్లా ఇది పెరుగుద్ది అని చూసుకుంటే అది తరుగుతుంది. ఎగ్జాంపుల్ అవును సార్. చెప్పాలంటే ఇందాక అదే బాధ. అన్నట్టుగా అదే బాధ. తగ్గుతుంది కదా అన్నట్టుగా చూస్తే దాని యొక్క అంటే ఇందాక నేను స్టార్టింగ్ లో మాట్లాడిన మీరు ఉన్నారో లేదో తెలీదు. సో ఇట్లా ఈ ఏం రకంగా సార్? జరుగుతుంది. ఈ రకంగా జరిగేసరికి ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా 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 కూడా వాళ్ళ యొక్క మనసులో పీవీసీ మీటర్ అనేది కొద్దిగా మరి అవును. వాళ్ళ మనసులో పడిపోతుంది. బట్ పీవీసీ దానికి ఏం కాదు అసలు. ఎందుకంటే ఎన్ని రోజులైనా కూడా అది ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది, అది పోతుంది కరెక్టే. కానీ ప్రెసెంట్ ఏముందంటే ఇక్కడ ఇప్పుడు మీరు మీ బాధ కంటే ఇంక ఎక్కువ బాధలు చాలా మందికి ఉన్నాయి. ఎందుకంటే అవును వాళ్ళందరూ కూడా మనతో షేర్ చేసుకోవట్లేదు. కానీ సార్. మీకంటే ఇద్దరు ఉన్నారు. ఎగ్జాంపుల్ 100 మందిలో నేను ఇంకా 1.5 year నుంచి షేర్ చేసుకుందాం అనుకున్నాను సార్. అవునవును 1.5 సార్. year నుంచి. అంటే మన వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాం. ఈ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను సార్. ఇక్కడికి వచ్చే వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నాను ఒక మాట. ఎందుకంటే అవును. వీళ్ళందరూ అవును. కూడా నేను అప్పుడప్పుడు అంటాను ఏం మాట్లాడలేదు అని చెప్పేసి. సో వాళ్ళ దగ్గర మాట లేదు. అయినో అవును. ఎందుకంటే వాళ్ళందరూ కూడా టీం చేశారు, అంటే సిస్టమ్ చెప్పినట్టు చేశారు. కానీ అవును సార్. ఒకటి ఏమైంది, పర్లవెల్లో కొంచెం దెబ్బ తగిలింది. ఎందుకు దెబ్బ తగిలింది అంటే పర్లవెల్లో మనకు పీవీసీ వస్తా అని చెప్పేసి నీకు తెలియదు, నాకు తెలియదు. తెలియదు ఎగ్జాంపుల్ సార్. అదొకటి తెలియదు. అక్కడ తప్పు జరిగిపోయింది. అవును పీవీసీ సార్. వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ 2022లో వచ్చారంటే వాళ్ళు రాలేరు, సరేలే అట్లా సార్. రాలేరు వాళ్ళు. తర్వాత ఏమైంది, మనం కూడా అప్పుడు ఫోర్స్ చేయలేము ఆ టైంలో. ఎందుకంటే మనకు చెప్పే వ్యక్తులు లేకపోయినారు, మనం కూడా ఫోర్స్ అవును. చేయలేము వాళ్ళని. ఆ అవును టైంలో సార్. మన టీంని ఫోర్స్ చేస్తే ఒక 10 మందిలో ఒక 5గురు వచ్చినా కూడా ఈ అవును ఐదుగురు సార్. ఆ ఐదుగురిని నొక్కేసేవాళ్ళు. ఎందుకంటే అరే అది పీవీసీగా మారింది సార్, మేము ఆ సార్ రమ్మన్నాడు, మన సార్ రమ్మన్నాడు, మేము వెళ్ళాం. సో మేము అవును సార్. ఆ టైంలో అంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ఆగస్టులోనే తీసుకుంటే గనక వాళ్ళు ఒక అవును 10,000 సార్. పెట్టుకున్నా, అవును సార్. కన్నా వాళ్ళకి ఏమైంది అంటే అవును. మరి 2023 ఫిబ్రవరి వచ్చేసరికి అది అవును. వీళ్ళకు ఒకవేళ వీళ్ళు ఆగస్టులో వచ్చినా కూడా ఎంటర్ అయినా కూడా 200 ఒక పీస్ మెంట్ దొరికింది వాళ్ళకి. సో అది అవును సార్. అవును. ఆయన మనం ఏం చేసేవాళ్ళము, ఏమన్నా కానీ అని చెప్పేసి వాళ్ళకన్నా ఇచ్చేవాళ్ళం మనం. ఏమైంది అవును ఇక్కడ సార్. సార్, వాళ్ళు రాలేరు, అవును. మనం ఫోర్స్ చేయలేము, రెండు లేవు, జరగలేవు. తర్వాత అవును. ఏమైంది, చూస్తూనే 2023 వచ్చింది, ఫిబ్రవరి వచ్చింది, $13 వెళ్ళింది. ఆయన అక్కడ ఆటోపుల్ అనే సంథింగ్ ఏదైతే ఉందో పర్లేదు మళ్ళీ ఓపెన్ అయ్యి. సో తొందరగా అవును. మీరందరూ కూడా మరి సెటిల్మెంట్ చేసుకోవాలి, డబుల్ అవును ఇస్తాము, సార్. అది ఎందుకంటే మేము వాగ్దానం చేశాము, డబుల్ ఇస్తాము, దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టండి అంటే ఏం చేసాం అప్పుడు అవును. ఎక్కువ ఫోర్స్ చేశాం మనం. పబ్లిక్ అవును ని సార్. ఎక్కువ ఫోర్స్ చేశాం. ఎక్కువ అవును. ఫోర్స్ చేసేసరికి వాళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళు 5,000 6,000 పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైంది, అవును అక్కడ సార్. ఆ టైంలో 4 కాయిన్స్ వచ్చాయి. సిస్టమ్ అప్పుడు అవును సార్. 50% ఇస్తుంది. అంటే మొత్తం అవును 6 సార్. కాయిన్స్ వచ్చాయి. కానీ ఆ అవును. 4 6 అయ్యేసరికి హుహు. మనలాంటి వాళ్ళమేమో క్రిప్టో అంటే ఏంటిది అనేది నేర్చుకున్నాం. కానీ వాళ్ళు అవును సార్. ఇప్పటికి కూడా ట్రస్ట్ వాలెట్ ఏంటిది, ఆ వ్యాలెట్ ఏంటిది అనేది ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు. తెలీదు సార్. దానివల్ల నా ఏమైంది, టీముడికి ఎవరు తెలియదు. అదే సార్, అదేమైంది కాస్త 6,000 కాస్త ₹6 ఈ ₹6 కూడా నువ్వు తీయగలవంటే తీయలేవు. తెలియదు అట్లీస్ట్ సార్. ఇక్కడ అది సంవత్సరానికి ఒకసారి $2 కావాలా. ఎందుకు, అది పిన్ పెట్టి మార్చడానికైనా కావాలి. వాళ్ళు పిన్ కూడా మార్చుకోలేరు. ఆ పిన్ ఏం కూడా మార్చుకో ఆ పిన్ మీరే లేదు. పెట్టారు. కానీ అది తనకు అది అదే సార్. లెక్కలేదు, అది లెక్కలేదు, వాళ్ళకి అది లెక్కలేదు. ఇప్పుడు మీ దగ్గర 50 ఉంటే, ఒక 50 వ్యాలెట్లు ఉంటే వాళ్ళవి, మీరు నాకు తెలుసు సంవత్సరానికి $2 ఖర్చు పెట్టినా కూడా 50 అంటే 100 అటు పోయినాయి. అంటే 100 అంటే ఈ రోజున వాల్యూ ప్రకారం చూస్తే రూ. 11,000 సార్. అవును సార్. సో ఇది ఎవరైనా నిన్ను కేర్ చేస్తున్నారా, నువ్వు $11,000 పెట్టావని చెప్పేసి సంవత్సరానికి $11,000 ఖర్చు పెట్టావని చెప్పేసి నీతో ఎవరైనా అంటున్నారా మీ టీం? లేదు. లేదు సార్. నువ్వేం చేసినా అన్ని నేను ఆ, ఇంకో నాకేమైనా విషయం చెప్పండి వచ్చిందా సార్. అంటే అవును. మీరేనే కదా సార్, నేను జనరల్ గా అవును మాట్లాడుతున్నా అందరూ అంటే సార్. ఇంకో వాళ్ళ విషయం సార్, చిన్న విషయం. సార్ చెప్పండి. ఓకే. శంకర్ సార్ ఒక మాట అన్నారు సార్, ప్రతి ఒక్కరికి ఇలాగ అయిపోతుంది సార్ అంటే, మనిషికి 500 పెట్టి వదిలేయమ్మా, ఆ పీవీసీ విధుల్లో పెట్టి వదిలే, ప్రతి అకౌంట్ లో 1000 పీవీసీ నుంచి వదిలే, అది రెక్క రాసుకో. ఇప్పటికైనా ఈ రోజు కాకపోయినా ఒక 5 సంవత్సరాలు అవ్వచ్చు, 6 సంవత్సరాలు అవ్వచ్చు. చిన్న ఐడి ఇచ్చారు, అతను ఎక్కడ పోవాలేదో 30,000-40,000 పెట్టాను సార్ నేను అందరూ కలిపి.
ఓకే, రైట్. అందరూ కలిపి 30-40 వేలు పెట్టాను సార్. అందరికి ఒక 100 మందికి ఇన్ జనరేషన్ కి వితౌట్ పెట్టడానికి సార్. మనకు $5 $10 వితౌట్ ఇచ్చాడు కదా, $5 లేసేవాళ్ళం డైలీ మార్నింగ్, $5 లేసేవాళ్ళం. ఐడియా ఉందా? $50 వితౌట్ పెట్టేవాళ్ళం. అవన్నీ ఈ రోజు వరకు ఒక 40,000 వరకు క్యాష్ పెట్టాను సార్. 40 దాటుతూ ఉంటది రాసుకున్నా, అది వాల్యూ లేదు. ఈ చీడ పురుగులు అనమాట ఏం చేస్తానంటే, ఇద్దరు చీడ పురుగులు ఈ మంచి దగ్గరికి వెళ్ళి ఇది వేస్ట్ అది వేస్ట్ అని వాళ్ళ రెచ్చగొట్టం అనమాట. అదే కదా, వేసే ఎందుకంటే వీటి సైలెన్స్ ఉండాలి. ఒక మనిషి సైలెన్స్ ఉన్న వ్యక్తిని సైలెన్స్ ఉంచనివ్వరు. మామ అడుగుతున్నాము ఈ చీడ పురుగులు అనమాట ఆ విధంగా అంటారు. అయితే నాకు బ్యాడ్ లక్ గుడ్ లక్ ఏంటంటే, మా ఆవిడ తాలూకాలో అందరూ కొంచెం ఉన్నతమైన వాళ్ళు కాబట్టి, బ్యాక్ గ్రౌండ్ పెద్ద ఉంది కాబట్టి నా మీద కొంచెము ఫోర్స్ రాలేదు సార్. ఫస్ట్ పాయింట్ అది. లేకపోతే నాకు చాలా ఫోర్స్ వచ్చింది సార్. అందుకే అంటుంటాం కదా సార్, ఎప్పుడైనా మనకు సార్, మనం ఎప్పుడైతే ఒక మంచి తీరులో, మంచి తరుణంలో, మంచి రకంగా వెళ్దాం అనుకున్నప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళి ఏ సపోర్ట్ వస్తుందో అది ఎవరికి తెలియదు. బట్ సపోర్ట్ మాత్రం వస్తుంది. సపోర్ట్ మాత్రం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది నీకు తెలియదు. నువ్వు గెస్ చేయవు. ఒక్కోసారి అనుకోకుండానే నువ్వు ఒక్కోసారి మనకు అనిపిస్తుంది మా మైండ్ లో ఒకటి ఏదైనా రాబోతుంటే, అరే ఎగ్జాంపుల్ డబ్బే కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, లేకపోతే ఒక వ్యక్తికి నేను డబ్బులు ఇవ్వాలి, లేకపోతే అతను వచ్చి నన్ను అడుగుతాడు, అరే నేను ఏం చేయాలా, ఇప్పుడు నీ దగ్గర డబ్బు రెడీ అవ్వలేదు కావచ్చు, లేదా ఎవరికైనా ఇంకొక మాట ఇచ్చావు, అది పని జరగలేదు. సో అలా మనము అరే నేను ఇతనికి అని నువ్వు ఒక ఆలోచనలో ఉంటే గనక, అంటే నీకు ఆ సొల్యూషన్ ఏ రకంగానో ఆ టైం వచ్చేసరికి అవుద్ది మన లాంటి వాళ్ళకి. అందుకని చెప్పేసి మనం ఇంకా కూడా మనం పేషెన్స్ తో ఉండాల్సిన అవసరం ఉంటుంది సార్. మన లాంటి వాళ్ళు, ఎందుకంటే ఎవరైతే టీం చేసామో, ఎవరైతే ఇలాంటివి చేసామో, మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా అందరికి ఈ సందర్భంగా అందరికి కూడా అలా ఓపికతో ఉండాలి అని చెప్పేసి తెలుస్తుంది సార్. ఎందుకంటే మనము ఎవరిని కూడా రాష్ట్రీయ మాట్లాడకూడదు, ఇలాంటి అందరికి జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్ వచ్చింది కనుక మీరు ఈ సందర్భాన్ని తీసుకొచ్చారు కనుక నేను ఈ విషయం ఈ సందర్భం 1.5 years చెప్దాం అనుకుంటాను సార్. నమ్మరు కానీ డైలీ మాట్లాడదాము, నా బాధని చెప్దాం అనుకున్నాం కానీ, యాక్చువల్ అనుకున్నాను కానీ చెప్పడానికి ధైర్యం చాలక, మనము మాట్లాడక ధైర్యం చాలక, భయం మాట్లాడలేక, ఈ రోజు ఏదో విధంగా అంటే నేను ఆ విధంగా వేరే ట్రాఫిక్ వెళ్ళాను, ఆ ట్రాఫిక్ జిట్పాకు మారిపోయింది సార్. అంటే బాధ అంతే, ఇంకేం సార్. ఇవన్నీ కూడా మనకు అన్ని క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అవుతాయి. ఆ దేవుడి దయ్య, ఆ ప్రభు దయ వల్ల రేటు పెరగాలి, అందరు డబ్బులు అందరికి ఇవ్వాలి, టీవీసీ బాగుండాలి నా కోరిక సార్. అంతే కదా సార్, టీవీసీ బాగుంటే అందరూ బాగుంటారు. అట్లా అందరూ బాగుండాలి, అట్లా అంత బాగుండాలి, హ్యాపీగా ఉండాలి కోరిక సార్. ప్రతి అంటే మోసము, వీడు డబ్బు పట్టుకెళ్ళిపోయిన మాసం పదం రాకన్నా ఏమో బయటికి లోనకు అనుకోవచ్చు చెప్పలేం కదా సార్. ఈ ఇద్దరే నాకు కనిపించారు. కొంత మిగతా పర్సన్స్ ఉండొచ్చు, వాళ్ళకి కూడా మనసులో ఉందని చెప్పలేం కదా సార్. హృదయ రహస్యం మనకు తెలియదు కదా. అంతే కదా. అందుకనే ఏమైనా ఈ 2026, 27, 28 ఈ 2 సంవత్సరాలు కొంచెం $1 అయినా చాలని ఆశ సార్ నాకు. కొందరు ఎలాగొంటారు $5 అయితే చాలు అన్న వ్యక్తులు ఉన్నారు కొందరు. నాకు $50 అయితే చాలని నా బాధ నాది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాకు చాలా అవకాశం ఇచ్చారు నా బాధని చెప్పుకున్నాను మీతో. ఈ 2% కి నేను మాక్సిమం ఏదో ఒక విధంగా తీసుకురావడానికి ట్రై చేస్తాను సార్. కొంచెం మీరు చిన్న సజెషన్ ఇస్తానని చెప్పాను, ఆ మాట నేను గుర్తుంచుకుంటాను. సో నేను ఏ విధంగా సజెషన్ చెప్పాలని చెప్తాను సార్. ఓకేనా సార్? అలాగే సార్, థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలాగే ఉండండి. థ్యాంక్ యూ. అలాగే సార్, ఈ రోజు వరకు అయితే డిస్టర్బ్ అవ్వలేదు సార్. ఈ 2% వల్ల కొంచెం డిస్టర్బ్ అయినా అంతే. ఇంకా కూడా అలాగే ఉండండి సార్. ఇంకా కూడా కొన్ని అంటే కొంచెం ఇంకా కూడా టైం పడుతుంది మనకు. ఆ టైం ని మీరు అలా రావాలి సార్. అంతే సార్, అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నో ప్రాబ్లం సార్. సో ఎనీవే చూసారు కదా సార్, ఇలాంటివి చాలా మందికి ఉన్నాయి. అందుకే నేను డైరెక్ట్ గా మరి మధ్యలోనే మాట్లాడాను. సో అలా మనకు ఇప్పుడు పేషెన్స్ తో ఉండడమే మన ఇది. ఎందుకంటే మనం ఎవరి డబ్బులు తినలేదు, తీసుకోలేదు కనుక భయపడాల్సిన పని లేదు. అలాగని చెప్పేసి మరి డైరెక్ట్ గా ఆ ఫేస్ టు ఫేస్ అంటే మనము అంటే ఉంటుందని డీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు డీ అంటే అర్థం చేసుకోండి మీరు. అట్లా లేదంటే ఏమైతుంది, మాటకు మాట అంటే ఏమవుతుంది అంటారే, నా పైసలు నాకు ఇచ్చి పడేసేరు అనే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో అక్కడ మనము కొద్దిగా తగ్గిపోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి తో పేషెన్సీ ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మనము మరి ముందుకెళ్ళాలా. కొంతమంది అయితే ఈ పీవీసీ మీద ఇక అద్దు అంటే నాకు ఇలాంటి అంటే నాకు పబ్లిక్ తోటి ప్రెషర్ అవుతుంది, ఇది నాకు వద్దు అనే విధంగా కూడా ఉన్నారు. బట్ అలా ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళు నీతో నచ్చారు, వాళ్ళు కూడా మరి ఇది అయిపోయారు ఆల్రెడీ వాళ్ళేమో. సో అట్లీస్ట్ మనం ఏం చేయాలి అనేది కూడా ఆలోచించుకోవాలి ఖచ్చితంగా. సో వాళ్ళతోని మనం కూడా పోదాం, మనం కూడా ఇది చేయకూడదు, అది చేయకూడదు అనుకుంటే
ఏమవుతుంది సార్? రేపు పొద్దున మన ఫ్యామిలీ సఫర్ అవుతే ఎవరు కూడా మనని సేవ్ చేసే వాళ్ళు ఉండరు సార్. ఇలాంటి బిజినెస్లో మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పబ్లిక్లో ఏమవుతుందంటే సార్, ఇలాంటి ఇవి మనము ఏదో తిన్నట్టుగా అది ప్రచారం జరుగుతుంది. అలా అది జరుగుతుంది కామన్. బట్ ఇక్కడ నీకు నువ్వుగా సరిగ్గా నిలబడకపోతే నార్మల్ వ్యక్తి కన్నా పబ్లిక్ సహాయం చేస్తుంది, కానీ నీలాంటి వాళ్ళకి సహాయం చేయదు. ఎందుకంటే నువ్వు నలుగురిని ముంచి నువ్వే తిన్నావన్న ప్రచారం జరుగుతుంది అక్కడ. బట్ నువ్వేం తినలే. అక్కడ సిస్టమ్ మారింది, సిస్టంలో చేంజ్ వచ్చినాయి. అందుకని మీకు మీరు గట్టిగా మెంటల్గా నిలబడడానికి ప్రయత్నం చేసుకోండి. మెయిన్ అది మాత్రం ఎప్పుడు కానీ ఆ మెంటల్గా మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఏంటిది, ఏం కథ, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలా, ఒక మాట మనకు ఎదురుగా వస్తుందంటే దాన్ని ఏ విధంగా మనము మాట్లాడాలి, ఏ విధంగా దాన్ని ఫేస్ చేయాలి, తప్పించుకోవాలి కాదు, ఫేస్ చేయాలి. సో అవన్నీ కూడా మనము ఎక్కడ దొరుకుతాయంటే సో మీటింగ్లలో కావచ్చు, లేకపోతే మన పబ్లిక్తో కూర్చున్నప్పుడు కావచ్చు, మాట్లాడినప్పుడు కావచ్చు, ఇవన్నీ మనకు తెలుస్తాయి. సార్ మాట్లాడు సార్. సార్ నమస్తే సార్. సార్ చేంజ్ చేశాను, చేంజ్ అవుతుంది సార్. ఆల్రెడీ ఇంతకుముందు సార్ అన్నారు కాలేదన్నారు, కానీ అయింది. అంటే రైట్ సైడ్ లో సార్ నా మాట కూడా వినాలి కదా, రైట్ సైడ్ లో ఎంత ఉంది? 142 ఉన్నాయి సార్. రైట్ సైడ్ లో 142 ఉన్నాయి. 142. ఓకే సార్. అవును సార్, అవును సార్. ఒక 100 ఉన్న వాళ్ళకి, 100 పైన ఉన్న వాళ్ళకి చేంజెస్ జరుగుతుంది, మిగతా వాళ్ళకి కాలేదు సార్. ఇప్పుడు ఆ సార్ చెప్పారు, అయింది, అవుతుంది. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. కూడా సార్ ఎవరైనా మార్పు చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. సో మనము రేపటి నుంచి వెళ్ళి కూడా, ఎందుకంటే ఇందాక స్క్రీన్ షేర్ అవుద్దేమో, గూగుల్ మీట్ ఎలా చేయాలా ఇంకా అనుకుంటే ఇందులో నాకు అసలు స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ఇక్కడ స్క్రీన్ టచ్ చేస్తూ ఉంటే నాకు అసలు ఏం అవ్వట్లేదు అనమాట. అసలు టచ్ అవ్వట్లేదు, అసలు ఏం అవ్వట్లేదు. అందుకే నేను స్క్రీన్ షేర్ వేయలేకపోతున్నాను, మామూలుగా మాట్లాడుతున్నాను అనమాట. సో అందరూ కూడా మంచిగా ఓపికతో ఉండండి, మంచి ఓపిక తెచ్చుకొని ఉండడానికి ప్రయత్నం చేయండి. బట్ మీకు మీరుగా గట్టిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ముందుగా మెంటల్గా, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అంత బాధ ఉన్నా కూడా సంవత్సరం షేర్ చేసుకొని ఇప్పుడు షేర్ చేసుకున్నారు. సో అంటే మెంటల్గా గట్టిగా ఉన్నాడు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తన మెంటాలిటీ అనేది చాలా చాలా గట్టిగా ఉంది. అదే మెయిన్ కావాల్సింది ఏంటంటే మనకు మెంటల్గా మనం ప్రిపేర్ అయి ఉండాలి అనమాట. చాలా చాలా ప్రిపేర్ అయి ఉండాలి. ఆ విధంగానే ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో అట్లా ఉన్నప్పుడే మనము పబ్లిక్లో నెగ్గుగా రాగలుగుతాం, నెట్గా రాగలుగుతాము. లేకపోతే సో మనం ఎక్కువసేపు నిలవడం, రేపు పొద్దున మన ఫ్యామిలీ సఫర్ అవుతే మరి ఎవరికి బాధ? మనకే కదా బాధ. ఓకేనా? సో అందుకని చెప్పేసి మరి పార్ట్నర్స్ చాలా మరి ఒక మంచి ఇదిగా అయితే ఉండండి. సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలా, ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలతో ఉండండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే సార్. సో ఇంకా సార్ మరి ఏమైనా మాట్లాడతారా? ఇంకొక 4 విషయాలు మాట్లాడుతుంటే ఇంకా 4 తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం. 11, ఎందుకంటే మరి మాట్లాడినప్పుడు మనం అనుకున్నాం కదా, ఎవరైనా మాట్లాడుతుంటే మాత్రం 11 క్లాస్ ఉంటాం, లేదంటే 10:40కి క్లోజ్ అవుతాం. బట్ సార్ ఇప్పటిదాకా మాట్లాడారు కనుక సో నేను కూడా ఓకే సార్. సార్ మధ్యలో కాల్ వచ్చింది, అందుకని కట్ అయింది. నా వాయిస్ ఇప్పుడు క్లియర్ ఉంది కదా సార్? సార్ ఓకే ఓకే. సో డియర్ పార్ట్నర్, మళ్ళీ సార్ నమస్తే, బాగున్నారు కదా? ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే సార్. మరి ఎవరు మరి అందరు కూడా బాగున్నారు? అర్చన వాళ్ళకి ఇక మరి సెషన్ తీసుకుందా, నాకు కూడా కాల్స్ వస్తున్నాయి, ఎందుకంటే వేరే వాళ్ళకి నేను టైం ఇచ్చాను కనుక. మరి థ్యాంక్ యూ, అందరికి నమస్తే. సో మేబీ రేపటి నుంచి ఎల్లుండి నుంచి వెళ్ళి గూగుల్ మీట్లో చాలా అవుతుంది మీటింగ్, ఇందులో నడదు. నాకు స్క్రీన్ షేర్ కూడా అవ్వట్లేదు, తర్వాత మనకు డిస్టర్బ్ చేస్తుంది కనుక. సో అందరికీ మరి వచ్చిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. జై పీయూష్ మెట, పీయూష్ విల్ థ్యాంక్ యూ. నమస్తే సార్ అందరికి. బాయ్, గుడ్ నైట్. జై పీవీసీ మెట, జై పీవీసీ మెట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
గూగుల్ మీట్ అనేది డౌన్లోడ్ పెట్టుకోండి. గూగుల్ ఓకే, గూగుల్ వెళ్తున్నాం. నమస్తే. లింక్ పంపిస్తారా సార్ గూగుల్ మీట్? లింక్ పంపిస్తాను. ఓకే, వీడియో వాట్సాప్ గ్రూప్ అందులో పెడతాను, తర్వాత టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా పెడతాను. ఓకే ఓకే సార్, డౌన్ పెట్టుకుని ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.